ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష తంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజ రాహులు కలిసి ఉండడం వల్ల ఏర్పడేటువంటి అంగారక యోగం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, దానివల్ల ఆ జాతకుడికి కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయి, దానివల్ల కలిగేటువంటి మంచి రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కొన్ని కలయికలు ప్రత్యేకంగా కొంత జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి ఒక కలయిక కుజరాహుల యొక్క కలయిక. దీనికి అంగారక యోగము అని పేరు. న్యాచురల్ మ్యాలిఫిక్ అయినటువంటి కుజుడు, అంటే సహజంగానే కుజుడు కొంత అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి ప్లానెట్, ఉద్రేక స్వభావము, తీవ్ర స్వభావం ఉన్నటువంటి ప్లానెట్. అటువంటి ప్లానెట్ ఒక మ్యాలిఫిక్ అయినటువంటి రాహువుతో కలిస్తే ఏర్పడేటువంటి యోగము అంగారక యోగము. ఈ కలయిక కొంత ప్రత్యేకమైన దృష్టితో మనం పరిశీలించవలసి ఉంటుంది. ఏ హౌస్లో ఉన్నా కానీ ఈ కుజరాహుల కలయిక కొంతవరకు నెగిటివిటీని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. కుజరాహుల యొక్క కలయిక అంగారక యోగం అనే పేరుతో పిలువబడేటువంటి ఈ కాంబినేషన్ని. అయితే కుజుడు ఒక యోగంలో ఉండి, ఉదాహరణకి రుచిక యోగంలో కుజుడు ఉండొచ్చు. అటువంటి యోగంలో ఉండి రాహుతో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ రిజల్ట్స్ని అనుభవిస్తూ ప్యారలల్గా కొంత స్ట్రగుల్, ఫ్రిక్షన్, క్వారల్స్, అంటే ఘర్షణ వాతావరణం ఇది కూడా ఉంటుంటుంది ఆ పాజిటివ్ రిజల్ట్స్తో పాటుగా. ఉదాహరణకి ఇటువంటి అంగారక యోగం వల్ల మంచి రిజల్ట్స్ అనుభవించేటువంటి వ్యక్తులు సాధారణంగా పొలిటికల్ ఫీల్డ్లో ఉండడము, లేదా డాక్టర్స్, సర్జన్స్. డాక్టర్స్ కంటే ఇంపార్టెంట్లీ సర్జన్స్, అంటే ఆపరేషన్ చేయగలిగేటువంటి నైపుణ్యటువంటి సర్జన్సు, క్రీడాకారులు, పోలీస్ పీపుల్, ఐపీఎస్ అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తులు కావచ్చు, మిలిటరీ పీపుల్, వీరికి ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి యోగంగా మనం చూడవచ్చు. ఈ కలయిక కొన్ని స్థానాల్లో ఉన్నట్టయితే కనుక వారు మంచి డాక్టర్స్గా, పోలీస్ ఆఫీసర్స్గా ఇటువంటి వృత్తుల్లో రాణిస్తూ ఉంటారు. ఇందాక చెప్పినటువంటి వృత్తుల్లో రాణిస్తూ ఉంటారు. ఎందుకు అంటే కుజుడు ఎప్పుడైతే అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటాడో, అటువంటి అగ్రెసివ్ నేచర్ కలిగినటువంటి కుజుడు యోగించినప్పుడు అటువంటి ఫీల్డ్కి సంబంధించినటువంటి కెరియర్లో ఉన్నప్పుడు అది వారికి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అంటే ఒక ఉదాహరణకు పోలీస్ అధికారిని కనుక తీసుకున్నట్టయితే నేరస్తుల్ని పట్టుకోవడంలో, వారి నుంచి నిజం రాపట్టడంలో వారు ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించడం అనేది వారికి అవసరము. ఈ కలయిక, కుజరాహుల కలయిక అటువంటి నేచర్ని ఇస్తుంది కాబట్టి వీళ్ళందరూ బాగా షైన్ అవ్వడము, తమ విధి నిర్వహణలో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ధైర్యంగా, సాహసంతో ముందుకు వెళ్ళి అనుకున్న పని పూర్తి చేయడము. అలాగే ఉదాహరణకి మిలిటరీ పీపుల్ చూసినట్టయితే వారు యుద్ధంలో మరణాన్ని కూడా వెనుకాడకుండా యుద్ధానికి వెళ్ళడము. ఇటువంటి సాహసోపేతమైనటువంటి ఈ నేచర్, సాహసంతో కూడినటువంటి ఈ నేచర్ ఇవ్వడానికి కుజరాహులు చాలా బాగా సహాయపడతారు. అలాగే ఉదాహరణకి ఈ కుజుడు రక్తదర్శనాన్ని చేయించేటువంటి ప్లానెట్. అటువంటి కుజుడు కనుక డాక్టర్ సంబంధించినటువంటి ప్రొఫెషన్లో కనుక బాగా ఉన్నట్టయితే రాహుతో కలిసి వాళ్ళు మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకుంటారు. అలాగే ఒక క్రీడాకారుడికి ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరము. అలాగే పట్టుదల, ఎలా అయినా గెలవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి తపన, పోరాట పటిమ, స్ఫూర్తి, ఇవన్నీ కూడా ఒక క్రీడాకారుడికి అవసరమైనటువంటి ఈ లక్షణాన్ని కుజరాహులు అందిస్తారు. కాబట్టి వారికి కూడా ఈ కలయిక చాలా బాగా సహాయపడుతుంది. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ నష్టాలు ఉంటాయి. ఇవి ఎంత మంచి చేసినా కానీ ఈ రాహుల యొక్క కలయిక ఎంతో కొంత నెగిటివిటీని తీసుకొస్తుంది ఆ జాతకుడి యొక్క జీవితంలో. ముఖ్యంగా కుజ మహాదశ కానీ రాహు మహాదశ కానీ నడుస్తున్నట్టయితే. అయితే కుజుడు స్ట్రాంగ్గా ఉండి రాహు కంటే పాజిటివ్ కాకంటే కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు సమస్యల తీవ్రత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజుడు ఒక్కొక్క లగ్నానికి యోగకారకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అటువంటి యోగకారకుడిగా ఉన్నటువంటి కుజుడు కనుక అంగారక యోగంలో పాల్గొన్నట్టయితే నెగిటివ్ రిజల్ట్స్ కంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి, అలాగే ధనుర్ లగ్నానికి, కుంభ లగ్నానికి, మీన లగ్నానికి వీరికి కుజుడు యోగకారకుడుగా ఉంటాడు. కాబట్టి వీరికి కుజరాహుల కలయిక ఉన్నా కానీ నెగిటివ్ రిజల్ట్స్ కంటే పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ మనం ఆశించవచ్చు. ఏ ఇంట్లో ఉన్నప్పటికీ, ఏ ఇంట్లో ఉంటే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడి యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, కుజుడు యోగకారకుడా,
ఆ లగ్నానికి అనే దాని మీద కూడా నెగిటివిటీ లేదా పాజిటివిటీ ఎంతవరకు ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక వీక్గా ఉండి డెబిలిటేట్ అయ్యి రాహుతో కలిసి ఉన్నట్టయితే చేసే పనుల్లో ఎక్కువగా రాణింపు లేకపోవడం, ఉదాహరణకి కెరియర్కి సంబంధించిన హౌస్లో కనుక్కున్నట్టయితే కెరియర్లో ఎక్కువ గ్రోత్ లేకపోవడము, తనకంటే చిన్నవాళ్ళు తను దాటుకుని ముందుకెళ్ళిపోవడము, ఆ టైంకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, డెసిగ్నేషన్స్ కావచ్చు, అవి అందుకోలేకపోవడము, ఇటువంటి కొంత ధోరణి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కుజరాహుల కలయిక అనేది కొంతవరకు పరిశీలించవలసిన అవసరం ఉన్నటువంటి ఒక కాంబినేషన్. ఎందుకంటే అది తీవ్రమైన సమస్యను కూడా కలిగిస్తుంది కొన్ని స్థానాల్లో కనుక ఉన్నట్టయితే. ఉదాహరణకి లగ్నంలో కనుక కుజరాహులు కలిసి ఉన్నట్టయితే వారు ఎక్కువ తీవ్ర స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. మొండి పట్టుదల, అనుకునేతో తర్వాత ఏదైనా సరే చెయ్యాలి అనేటువంటి ఒక దూకుడు తత్వము, ఇవన్నీ కూడా ఇస్తారు. ఒక్కొక్కసారి వారికి క్రిమినల్ ఇంటెన్సిటీస్, ఒక క్రిమినల్ మైండ్ సెట్ రావడము కావచ్చు, వైలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కుజరాహులు కలయిక బలంగా నెగిటివ్గా ఉన్నప్పుడు లగ్నంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ హౌస్లో కనుక కుజరాహులు కలిసి ఉన్నట్టయితే ఫ్యామిలీ ట్రబుల్స్, ఫినాన్షియల్ ఇష్యూస్, ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతుండడము, రుణాల బాధతో, అప్పుల బాధలతో సతమతం అవుతూ ఉండడము, కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ ఘర్షణ వాతావరణం అనేది ఉంటూ ఉండడము, ఇవన్నీ కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా స్త్రీలలో చూసినట్టయితే వారికి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కలిగించేది కూడా కుజరాహువుల కలయిక సెకండ్ హౌస్లో. థర్డ్ హౌస్లో కుజరాహువుల కలయిక సోదరులతో ఎక్కువ విభేదాలు కలిగించడము, ఇటువంటి కొంత ధోరణిని ఇస్తుంది. ఇదే కుజరాహుల కలయిక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే. అయితే థర్డ్ హౌస్లో కుజుడు ఉండడం అనేది ధైర్యానికి, సాహసానికి చాలా మంచి పోర్ట్ఫోలియో కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎక్కువగా దూకుడుగా ఉండడము, అనుకున్న పనిని పట్టుదలతో సాధించడం, ఇటువంటి మంచి లక్షణాన్ని కూడా ఇస్తుంది ఈ కుజరాహుల కలయిక థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే ఆ ప్రాసెస్లో ఎంతో ఘర్షణని ఎదుర్కొని అతని తోటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇటువంటి ఒక ధోరణి కూడా ఉంటుంది. ఇక ఫోర్త్ హౌస్లో కనుక కుజరాహుల కలయిక ఉన్నట్టయితే వారికి జీవితంలో సెటిల్మెంట్ అనేది లేట్ అవుతూ ఉండడము, ఇటువంటి దశ కనుక కుజుడిది కానీ రాహువుది కానీ దశ చిన్నప్పుడు చదువుకున్న టైంలో కనుక వచ్చినట్టయితే వారి ఎడ్యుకేషన్ బాగా దెబ్బతిండము, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకపోవడము, అనవసరమైన విషయాల పట్ల ఎక్కువగా ధ్యాస పెట్టి డిస్ట్రాక్షన్స్కి గురవడము, ఇటువంటి ధోరణి వల్ల వాళ్ళు ఆ విలువైన కాలాన్ని నష్టపోతూ ఉంటారు ఈ కలయిక వల్ల. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక కుజరాహులు కలయిక ఉన్నట్టయితే అది సంతానాన్ని బాగా దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. సంతానం ఉండకపోవచ్చు, అలాగే లేడీస్ విషయంలో వారికి మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉండడము, లేదా సంతానం కలిగినా కానీ ఏదో తీవ్రమైన అనారోగ్యంతో ఉండడము, వారి యొక్క ప్రోగ్రెస్ వీరికి తలనొప్పిగా మారుతూ ఉండడము, చెప్పిన మాట వినకుండా ఉండేటువంటి సంతానం ఉండడము, ఈ విధంగా చాలా బాధలు గురి చేస్తుంది ఈ కలయిక ఫిఫ్త్ హౌస్లో కనుక్కున్నట్టయితే. ఇక సిక్స్త్ హౌస్లో కనుక్కున్నట్టయితే అనారోగ్య సమస్యలు, వీటితో ఎక్కువగా బాధపడుతూ ఉండడము. దీని పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది, కెరియర్లో గ్రోత్కి ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడూ కూడా తన యొక్క నడిచే దారిలో, అది కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఏదో ఒక శత్రుత్వం అనేది వారికి వన్నట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ వెళ్ళినా కానీ వారికి ఒక ప్రత్యర్థులు, శత్రువులు తయారైపోతూ ఉంటారు చాలా ఈజీగా ఈ కలయిక కనుక సిక్స్త్ హౌస్లో ఉన్నట్టయితే. ఇక సెవెంత్ హౌస్లో అయితే మ్యారిటల్ రిలేషన్కి చాలా చాలా దెబ్బతీసేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అగ్రెషన్ అంటే ముఖ్యంగా అబ్బాయిలకు కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే వారి యొక్క నేచర్ ఎప్పుడు కూడా పార్ట్నర్ భార్యని డామినేట్ చేయడము, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఇటువంటి నేచర్ని కలిగిస్తుంది ఈ కలయిక. ఇక ఎయిత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఆస్తి తగాదాల్లో ధనాన్ని నష్టపోవడము, తనకు రావాల్సినటువంటి భాగం తనకు రాకపోవడము, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం, ఇటువంటి సమస్యలు కలిగిస్తుంది ఈ కలయిక. ఇక నైన్త్ హౌస్లో కనుక కుజరాహులు కలయిక ఉన్నట్టయితే తండ్రితో విభేదించడము, వృత్తి వ్యాపారాల్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఫేస్ చేస్తూ ఉండడము, ఎప్పుడూ కూడా అదృష్టము దోబూచులాడుతూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి మనం గమనించవచ్చు. 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండడము, సుపీరియర్స్ వలన ఎక్కువగా సపోర్ట్ లేకుండా ఉండడము, సుపీరియర్స్తో విభేదిస్తూ ఉండడం, తనకంటే పై అధికారులతో ఎప్పుడు విభేదిస్తూ ఉండడం, దానివల్ల వారి ఉద్యోగంలో అనుకున్న స్థాయికి అనుకున్న టైంలో చేరుకోలేకపోవడము, ఇటువంటి సమస్యల్ని కలిగిస్తుంది. 11th హౌస్లో కుజరాహుల కలయిక ఎక్కువ మంది ఫ్రెండ్స్ని ఇస్తుంది. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, సంఘంలో పేరు పొందినటువంటి వ్యక్తులతో పరిచయాలు కలిగిస్తూ అదే సమయంలో స్నేహితుల చేతుల్లో మోసపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ కలయిక వల్ల 11th హౌస్లో కనుక కుజరాహులు ఉన్నట్టయితే. ఇక 12th హౌస్లో కుజరాహుల కలయిక ఫారిన్ రిలేటెడ్ జాబ్స్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, వీటికి చాలా మంచిదైనప్పటికీ కూడా క్రిమినల్ టెండెన్సీస్ వల్ల జైలుపాలు అవ్వడము, అలాగే హాస్పిటలైజేషన్ ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము, ఇటువంటి ధోరణి కూడా ఎక్కువగా ఉంటుంది కుజరాహుల కలయిక కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే. ఈ విధంగా
ఈ కుజరాహుల కలయిక యొక్క ఫలితాలు క్లుప్తంగా చెప్పబడింది 12 స్థానాల్లో కనుక ఉన్నట్టయితే. ఏది ఏమైనప్పటికీ ఈ కలయిక కనుక ఉన్నట్టయితే హారోస్కోప్లో కొంత జాగ్రత్త వహించి దానికి తగ్గటువంటి రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ అగ్రెషన్ అంటే దూకుడు స్వభావము లేదా శత్రువుల వల్ల కలిగేటువంటి నష్టాలు వీటి నుండి కొంత ఉపశమనం లభించి మానసిక ధైర్యాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం చూపిస్తాయి ఈ రెమెడీస్. అయితే దీనికి ఇన్ జనరల్గా చెప్పబడిన రెమెడీస్ ఏంటంటే ఎక్కువగా దైవచింతన కలిగి ఉండడము, తరచూ గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొస్తూ ఉండడము, ఇటువంటి కొంత డివైన్ లైఫ్ని పాటిస్తూ ఉండడం ద్వారా కొంతవరకు దీనికి ఒక రెమెడీగా పనిచేసి ఆ వ్యక్తికి కాస్త ఈ ఉద్రేక స్వభావం తగ్గి ఏదైనా సమస్యని ఆలోచించి పరిష్కరించే దిశగా పనిచేయడము, ఇటువంటి వాటికి అవకాశం కల్పిస్తాయి ఈ రెమెడీస్. అలాగే కుక్కలకి స్వీట్ చపాతీ తినిపిస్తూ ఉండడం, అంటే చపాతీ చేసేటప్పుడు గోధుమ పిండిలో సాల్ట్ వేయకుండా బెల్లం పొడి కలిపి చేతితోనే చపాతీలు చేసి వాటిని పెనం మీద వేయించి కుక్కలకి తినిపిస్తుండడం, ఇది కూడా చాలా మంచి రెమెడీగా చెప్పారు కుజరాహుల యొక్క కలయిక వల్ల ఏర్పడే అంగారక యోగానికి. అలాగే రాహుకి సంబంధించినటువంటి హోమం కావచ్చు, శాంతి పూజ చేయడం అనేది చాలా మంచి రెమెడీగా చెప్పబడింది ఈ యోగానికి. ఈ విధంగా ఎప్పుడూ కూడా సాధువుల్ని, సత్పురుషుల్ని, సద్గురువుల్ని సేవిస్తూ ఉండడము, తరచూ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటడము, వీటి ద్వారా చాలా మటుకు ఈ యోగం వల్ల ఏర్పడేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ నుంచి ఆ జాతకుడు కాస్త ఉపశమనం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హనుమదారాధన కూడా చాలా మంచి రెమెడీగా చెప్పబడింది ఈ యోగానికి. కనీసం మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయడము అనేది ఈ యోగానికి చాలా మంచి రెమెడీగా చెప్పబడింది. నిత్యము కూడా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం సింధూరంతో అనేది ఈ యోగానికి మంచి ఉపశమన చర్యగా భావించవచ్చు. ఈ విధంగా అంగారక యోగం కనుక జాతకంలో ఉన్నట్టయితే తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా తగినంత అనాలిసిస్ చేసి వీలైనంత వరకు డీప్గా అనలైజ్ చేసి తగిన రెమెడీస్ పాటిస్తున్నట్టయితే, ముఖ్యంగా ఆ కుజదశ కానీ రాహు మహాదశ కానీ నడుస్తూ ఉన్నప్పుడు ఇటువంటి రెమెడీస్ కనుక పాటించినట్టయితే చాలా మటుకు నెగిటివిటీ నుంచి తప్పించుకోవడానికి అవి తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో కనుక ఈ దశలు చదువుకునే టైంలో లేదా ఉద్యోగ ప్రయత్నం చేసే టైంలో నడుస్తున్నట్టయితే తప్పకుండా రెమెడీస్ చేసుకోవడం ద్వారా వారికి అనుకున్న టార్గెట్ త్వరగా రీచ్ అవడానికి అవకాశం కలిగిస్తాయి ఈ రెమెడీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.